గోపాల గోపాల తర్వాత దర్శకుడిగా ఎవరూ తనకు అవకాశాలు ఇవ్వకపోయినా తిరిగి పిలిచి మరీ అవకాశం ఇచ్చి ఆ ఆనందం పూర్తిగా నిలవకుండానే పవన్ పెడుతున్న టార్చర్ కు దర్శకుడు డాలీ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఎస్జే సూర్య స్థానంలో డాలీని దర్శకుడిగా ఎంపిక చేసిన నేపథ్యంలో పవన్ లేటెస్ట్ సినిమాకు సంబంధించి డాలీ తన స్క్రిప్ట్ ను పూర్తి చేసి పవన్ అంగీకారం గురించి ఎదురు చూస్తున్న నేపథ్యంలో డాలీకి ఓ అనుకోని షాక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం పవన్ మళ్లీ ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి రచయితగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఇచ్చిన షాక్ వల్ల ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండా తిరిగి పవన్ తన లేటెస్ట్ సినిమా స్క్రిప్ట్ విషయంలో మళ్లీ భారీగా మార్పులు చేర్పులు చేసే రచయితగా మారిపోవడం దర్శకుడు డాలీకి కానీ అదేవిధంగా నిర్మాత శరత్ మరార్ కు గానీ ఏమాత్రం ఇష్టం లేకపోయినా పవన్ కు చెప్పే సాహసం చేయలేక మదన పడుతున్నట్లు టాక్. పవన్ స్క్రిప్టులో వేలు పెట్టిన సినిమాలు అన్ని ఘోరమైన ఫ్లాపులుగా మారినా అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకుండా తిరిగి చరిత్ర పునరావృతం అవుతూ ఉండటంతో జరుగుతున్న విషయాలకు ఎలా చెక్ పెట్టాలో తెలియక కేవలం ప్రేక్షకులలా డాలీ అదేవిధంగా శరత్ మరార్ మారిపోయారని టాక్. ఒకవైపు ఈ సినిమాకు హీరోయిన్ కష్టాలు వెంటాడుతూ ఉంటే ఈ సినిమా స్క్రిప్టుపై ఇంకా పూర్తి క్లారిటీ పవన్ కళ్యాణ్కే రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనితో ప్రస్తుతం అన్నదమ్ములు చిరంజీవి పవన్లు తమ సినిమాలకు సంబంధించి కేవలం తమ నటనతో సరిపెట్టుకోకుండా రచయితగా మారిపోయి ద్విపాత్రాభినయం చేస్తూ తాము అయోమయంలో ఉంటూ తాము నటిస్తున్న సినిమా యూనిట్ సభ్యులను కూడా పూర్తి అయోమయంలో పడేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటే అన్నదమ్ములు ఇద్దరూ ఒకే బాటలో ప్రస్తుతం పయనిస్తున్నారా అని అనిపించడం సహజం. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.